హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. again నేను మీ చరణ్, మీరు చూస్తున్నారు చరణ్ అన్స్క్రిప్టెడ్ యూట్యూబ్ ఛానల్. అండ్ లాస్ట్ వీడియోకి అయితే చాలా మంచి రీచ్ వచ్చిందనమాట. అండ్ దానికి నేను పడ్డ కష్టాలు అంత ఇంత కాదనమాట. నేను దానికి మ్యూజిక్ అది యాడ్ చేశాను కదా, సో అందుకు కాపీరైట్స్ అయితే పడ్డాయి అనమాట. ఒక్క మ్యూజిక్ కాదు, 2 మ్యూజిక్ కాదు, 3 మ్యూజిక్లకి కాపీరైట్లు పడ్డాయి. సో ఏం చేశానంటే యూట్యూబ్ కూడా ఇచ్చిన ఫ్రీ మ్యూజికే మరి డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేశాను. సో 3 టైమ్స్ అప్లోడ్ చేసి 3 టైమ్స్ డిలీట్ చేయాల్సి వచ్చింది. దేనికి కాపీరైట్ పడిందో కూడా చెప్పలేదన్నమాట. అందుకు స్లోగా ఎడిట్ చేసుకుంటూ అయితే వీడియో పోస్ట్ చేయడం లేట్ అయింది. బట్ దానికి రీచ్ అయితే చాలా బాగా వచ్చింది. కాకపోతే ఎవరు లైక్ చేయలేదు మమ్మ, వెళ్ళి లైక్ చేసేయండి. నేను పడ్డ కష్టం నాకు ఇంక ఇంట్లో వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు అనమాట. అండ్ ఇంతకీ ఈరోజు వీడియో ఏంటో చెప్పలే కదా, కాలేజ్ వ్లాగ్, కాలేజ్ టూర్ ఏదోటి. సో అదనమాట, డైరెక్ట్గా టెలిపోర్ట్ అయిపోదాం పదండి. కాలేజ్కి అయితే వచ్చాం అనమాట. ఇదిగోండి మన కాలేజ్ సాయి గణపతి పాలిటెక్నిక్. అండ్ ఇంజనీరింగ్ కూడా ఉంది ఇందులో, కానీ ఇప్పుడు కాదు, ముందుకెళ్తే మాట్లాడుకుందాం పదండి. ఇది ఫ్రంట్ గేట్ సైడ్ పార్కింగ్ ఏరియా అనమాట. ఇక్కడ మీకు చూపించడానికి కూడా అంతలే ఉండదు, కానీ ఈవినింగ్స్ అన్నీ ఇక్కడే జరుగుతాయి అనమాట. ఇక్కడ కొంచెం ముందుకెళ్ళి వస్తే ఇది బాస్కెట్బాల్ ఏరియా అనమాట. కాలేజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నా 3 years అయిపోయింది, కానీ ఒకసారి కూడా బాస్కెట్బాల్ ఆడింది లేదు. ఇక్కడ బాస్కెట్బాల్ తప్ప అన్ని గేమ్స్ ఆడతారప్ప. షటిల్ ఆడతారు, ఫుట్బాల్ ఆడతారు, ఇంకా ఇంకా ఏదో ఒకటి ఆడతారు, కానీ బాస్కెట్బాల్ తప్ప ఏదో ఒకటి. అండ్ ఈ స్పాట్ దగ్గరకు వచ్చేసరికి ఇది ఒక్కొక్కసారి ఒక్కొక్కలా వాడుకుంటారు అనమాట. పొద్దున్న వచ్చి వెయిటింగ్ కింద, అండ్ ఆఫ్టర్నూన్ వచ్చి లంచ్ చేయడానికి. అండ్ అలా కొంచెం ముందుకు వచ్చేస్తే మనకి ఇక్కడ పార్కింగ్ ఏరియా కనబడుతుంది అనమాట. ఇక్కడ బైక్స్ అది పెట్టుకుంటారు. అండ్ ఆఫ్టర్నూన్స్ కొంచెం మంది అక్కడే కూర్చుని తింటారు. అండ్ రా కొంచెం ముందుకు వెళ్తే సాయి గణపతి ఇంజనీరింగ్ కాలేజ్ కనబడుతుందిగా. అండ్ కింద అబ్దుల్ కలాం గారిది చిన్న కొటేషన్ ఉంటుంది, చదువుకోండి. అండ్ అటుపక్క లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మన క్రికెట్ గ్రౌండ్ అయితే కనిపిస్తుంది అనమాట. అది ఇప్పుడు కాదు, ఒకప్పుడు. దాని గురించి కూడా కొంతసేపులో మాట్లాడదాం. ఇప్పుడు ఆ బ్లాక్ బ్యాక్ సైడ్ వెళ్దాం పదండి. ఈ బ్లాక్ వచ్చి ఇంజనీరింగ్ బ్లాక్ అనమాట. ఇదంతా వెనక్కి వెళ్ళి మాట్లాడదాం. అండ్ ఫైనల్లీ బ్యాక్ సైడ్ అయితే వచ్చాను అనమాట. కెమెరా తిప్పుతున్నా చూడండి. అంటాడా ఒకప్పుడు ఇక్కడ నుంచి వ్యూ వేరే లెవెల్లో ఉండేది. ఇప్పుడు ఇటుపక్క చూడాలంటేనే భయం వేస్తుంది. సో ఇందాటి నుంచి తర్వాత మాట్లాడదాం అని చెప్తున్నా కదా. అదేంటి అంటే సాయి గణపతి నవంబర్ అనమాట. ఇప్పుడు ఇంకా మల్లారెడ్డి యూనివర్సిటీ అనమాట. ఆ టైప్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కూడా అదే అనమాట. అండ్ లెఫ్ట్ సైడ్ క్యాంటీన్, అండ్ ఇటైపు వచ్చి ల్యాబ్స్ అనమాట. లెఫ్ట్ సైడ్ వచ్చి మెకానికల్ ల్యాబ్స్, రైట్ సైడ్ వచ్చి EEE అండ్ EC ల్యాబ్స్ అనమాట. అసలు ఈ వ్లాగ్ ఇప్పుడు అనుకోలే, ఇంకా టైం ఉంది అనుకున్నా. బట్ ఇప్పుడు కూడా తీయపోతే ఇంకొప్పటికి తీయలేనేమో అని చెప్పి ఇప్పుడే తీస్తాను అనమాట. కరెక్ట్గా ఇక్కడ సెంటర్లో నుంచి ఫోటో దిగితే వ్యూ అదిరిపోద్ది అనమాట. ఇప్పుడు కూడా బాగానే ఉంది వ్యూ ఇక్కడ నుంచి చూడడానికి. ఓకే. లెఫ్ట్ సైడ్ వచ్చి మెకానికల్ ల్యాబ్ అండ్ స్ట్రైట్గా చూసుకుంటే హాస్టల్స్ అనమాట. అండ్ ఇవన్నీ EEE ల్యాబ్స్ లెఫ్ట్ సైడ్ ఉన్నవి. అండ్ ఇది వచ్చేసి బీటెక్ బ్లాక్ లెఫ్ట్ సైడ్ అనమాట. బీటెక్ బ్లాక్ బ్యాక్ సైడ్ డ్రాయింగ్ హాల్ 1 అవుట్ ఉంటుంది. అండ్ ఇదంతా ఫస్ట్ ఇయర్ బ్లాక్ అనమాట, బ్యాక్ సైడ్ ఇది. అండ్ ఇది స్టేషనరీ, చార్జిబిటీ అని కూడా అంటారు దీన్ని. అండ్ ఇది వచ్చి మెకానికల్ డిపార్ట్మెంట్. అలా కొంచెం ముందుకు వెళ్ళిపోతాం పదండి. ఇది వచ్చేసి ఎగ్జామ్ సెల్ అనమాట. అదంతా కనబడుతుందిగా 3rd ఇయర్ బ్లాక్. అండ్ అక్కడ 2nd ఫ్లోర్ బాల్కనీ ఏరియాలో అప్పుడప్పుడు ఇన్స్టా చోకలు కనబడతాయి అనమాట. ఎక్కువ తక్కండి ఇప్పుడు లేవు. అక్కడ వైస్ ప్రిన్సిపల్ ఇంకా HODs మీటింగ్ పెట్టుకున్నారు. మనం ఇప్పుడు అటుపైకి వెళ్ళడం సేఫ్ కాదు, సైలెంట్ జరుగుతున్నారండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వస్తే డ్రైవర్స్ రూమ్ అనమాట. ఇక్కడ రైట్ సైడ్ ఆఫ్టర్నూన్స్ తింటూ ఉంటారు అనమాట. ఇదిగోండి వస్తున్నాడు కదా, ఈడే మా సాయి గణపతి కాలేజ్ మోడల్ కబడ్డీ ప్లేయర్ అనమాట. అండ్ ఇక్కడ డిప్లొమా క్యాంటీన్ ఉంటుంది అనమాట. గైడ్స్ కనబడుతుంది కదా, అది AC డిపార్ట్మెంట్ అనమాట. మా ఫ్రెండ్స్ అందరూ క్లాస్లో కన్నా అక్కడ ఎక్కువ ఉండేవాళ్ళు. అండ్ స్ట్రైట్గా ఉన్నది 3rd ఇయర్ బ్లాక్, అండ్ అటు పక్క ఉన్నది 2nd ఇయర్ బ్లాక్ అనమాట. EEE డిపార్ట్మెంట్ కూడా AC డిపార్ట్మెంట్ పక్కన అనమాట. అదంతా పార్కింగ్ ఏరియా అనమాట. అండ్ అటు సైడ్ బ్యాక్ గేట్ కూడా ఉంటుంది. ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట. ఇందాక ఒక ఓపెన్ గ్రౌండ్ చూపించా కదా, అదంతా వాలీబాల్ కోర్ట్ అనమాట. అండ్ ఇదంతా ఫస్ట్ ఇయర్ బ్లాక్ ఫ్రంట్ సైడ్ అనమాట. చూడడానికి అయితే ఇలా ఉంటుంది. జనరల్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడే ఉంటారు. సో ఇదనమాట. ఇప్పుడు చూడండి విశ్వేశ్వరయ్య బ్లాక్ ఫస్ట్ ఇయర్ బ్లాక్ అనమాట అది.
అండ్ ఇది సాయి గణపతి ఇంజనీరింగ్ కాలేజ్ అని కనబడుతుంది కదా, ఇదంతా బీటెక్ బ్లాక్ అనమాట. అటుపక్క వచ్చేసి ఝాన్సీ బ్లాక్ అని ఉంటుంది, అండ్ అటుపక్క వచ్చేసి ఎన్స్టన్ బ్లాక్ అని ఇంకోటి ఉంటుంది. అసలు ఫ్రంట్ నుంచి చూడడానికి అలా ఉండదు, ఇక్కడ లోగో ఒకటి ఉండేది అనమాట. ఇక్కడ ఫోటో వేస్తా చూడండి, అలా ఉండేది అనమాట. అదేమో అటుపక్క క్యాంటీన్ దగ్గర పెట్టేశారు. కాలేజ్లో అందరికీ ఆ టెర్రస్ ఎక్కి వ్యూ చూడాలని అందరికీ ఒక డ్రీమ్, అది ఎవరికి ఫుల్ఫిల్ అవ్వలే. అండ్ ఫైనల్లో బీరోల్తో ఎండ్ చేద్దామా. అది గైస్ ఈరోజు కాలేజ్ వ్లాగ్. మీకు ఎలా అనిపించింది చెప్పండి. ప్రస్తుతానికి అయితే కాలేజ్ మిస్ అవ్వట్లే, మరి చూద్దాం ఫ్యూచర్లో మిస్ అవుతామో లేదో. అండ్ మీకు కానీ ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. నేను మీ చరణ్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.